దేవుని బిడ్డలారా, ఈ దినము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనాన్ని ధ్యానిద్దాం. నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు గనక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయుడు. తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరచిపోడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మనం నమ్ముకున్న దేవుడు కనికరం గల దేవుడు అని మనం మర్చిపోకూడదు. ఆయన ఎంతో ప్రేమయు జాలియు కనికరము గల దేవుడని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆయన కనికరం కలిగిన దేవుడు కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన మన చెయ్యి విడువడు అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. చాలాసార్లు దేవుడు నాతో లేడు, నన్నెందుకు దేవుడు విడిచిపెట్టినాడని బాధపడుతూ ఉంటాం. నా కష్టాల్లో బాధల్లో దేవుడు ఎక్కడున్నాడని బాధపడుతూ ఉంటాం. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన చెయ్యి విడిచే దేవుడు కాదు, ఆయన చెయ్యి విడువడు అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన విడువడు, ఆయన ఎడబాయుడు అని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, దేవుడు చెయ్యి విడిచే దేవుడు కాదని, దేవుడు మనతో పాటే నడిచి ఆ యొక్క శ్రమ నుండి ఆ బాధ నుండి పైకి లేవనెత్తువాడని మనము మర్చిపోకూడదు. బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆయన చెయ్యి విడువడు, ఆయన నాశనం చేయుడు. ఒకసారి పేతురు శిష్యులు యేసుప్రభుతో కలిసి సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, గలిలే సముద్రంలో తుఫాను రేగినప్పుడు దేవుని బిడ్డలారా, అక్కడ వారందరూ కూడా అరచి కేకలు వేస్తారు. మా ప్రభువా, మేము నశించిపోతిమి అని వారు బాగా వేదనతో బాధతో కేకలు వేసినప్పుడు, పడవ మునిగిపోతుందని కేకలు వేసినప్పుడు యేసు ప్రభు ఆ యొక్క తుఫాన్ని గద్దించి నెమ్మదిపరుస్తాడు. ఎందుకు మీరు విశ్వాసం ఉంచరు అని గద్దిస్తాడు. దేవుని బిడ్డలారా, వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అదేంటంటే, దేవుని యొక్క వాక్యములో దేవుని బిడ్డలారా, దేవుడు నాశనము చేయడు అని వాక్యం సెలవిస్తాడు. ఆయన నాశనం చేసే దేవుడు కాదు, మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, మనల్ని గట్టిగా పట్టుకునేవాడు, మనతోటే ఉండి మనల్ని పైకి లేవనెత్తువాడు, కాపాడేవాడు. అంతేకాకుండా ప్రమాణమును ఆయన మర్చిపోడు. మన పితరులతో చేసిన, మన తల్లిదండ్రులతో చేసిన ప్రమాణం, ఆయన ఏ ప్రమాణం చేసినా కూడా, ఏ వాగ్దానం ఇచ్చినా కూడా ఆయన మర్చిపోయే దేవుడు కాదు, ఆయన కాపాడే దేవుడు. అందుకే ఈ దినం మనం చూస్తున్నాం, ఇజ్రాయేలీయులు నేటికి ఇజ్రాయేలు వాళ్ళు ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధికమైన ఆశీర్వాదంతో వాళ్ళు ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధికమైన ఎత్తైన స్థానంలో వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు వారిని దీవించిన అభివృద్ధిపరచును. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన మర్చివాడు కాదు, అంతేకాకుండా ఆయన మార్పు చెందేవాడు కాదు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న కనికరం కలిగిన దేవుడని మర్చిపోవద్దు. దేవుడు అట్టి కృప, అట్టి ఆశీర్వాదం అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.